తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలని నిర్వీర్యమని ఆరోపించారు ఆర్మూర్ ఎమ్మెల్యే మన పైడి రాకేష్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఒక వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ పాఠశాలలో కనీసం విద్యార్థినులకు టాయిలెట్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని తెలపడంతో ప్రస్తుతం ఆ వీడియో కారణంగా గ్లోబల్ అసోసియేషన్ సభ్యులంతా కూడా ఆర్మూర్లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఆ పాఠశాలకు అవసరమైన మౌలిక వస్తువులను ఏర్పాటు చేస్తామని చెప్పిన పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, అసలు డెవలప్మెంట్ అయ్యిందా 10 సంవత్సరాల్లో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల? అసలు అయింది. డెవలప్మెంట్ ఎలా అయిందంటే 75,000 కోట్లు ఉన్నప్పు 6,71,000 కోట్లు అయినాయి. సుమారు 60,000-70,000 బడ్జెట్ 3 లక్షల కోట్లకి వెళ్ళింది రాష్ట్ర బడ్జెట్. కానీ అంతా ఉన్నోడు దోచుకోవడానికి, దాచుకోవడానికి, జూబ్లీహిల్స్లో షాపింగ్ మాల్ కట్టుకోవడానికి, మొయినాబాద్లో ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి పెట్టుకున్నారు. ఏదైతే తెలంగాణ రాకముందు 10+ అబౌవ్ ఉన్న ఒక ఎడ్యుకేషన్ బడ్జెట్ని ఆ గత ప్రభుత్వ అధినేత తుగ్లక్ అనొచ్చు. ఈరోజు అంతా మేధావులంతా ఇప్పుడు పడుకున్నారు ఫామ్ హౌస్లో. కాబట్టి ఇప్పుడు అందరూ స్వాతంత్రం వచ్చి తుగ్లక్ అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం లాంటి లక్షల కోట్లు ప్రజల డబ్బు వృధా చేసి కట్టిన ప్రాజెక్టులన్నీ ఇప్పుడే కుంగిపోతున్నాయి ప్రజలు. కాబట్టి తుగ్లకే. ఆ తుగ్లక్ చేసిన నిర్వాహకం వల్ల ఈ 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఎన్నికైన ఒక 3 రోజుల తర్వాత వచ్చినప్పుడు చూసినప్పుడు మానవత్వం అనేది లేదని బాధ, అంతకుమించి ఇంకేం లేదు. మానవత్వమే చచ్చిపోయింది, మనుషులలో మానవత్వం లేదు అన్నప్పుడే తొలి వెలుగు ఛానల్ వాళ్ళు కూడా అడుగుతామన్నాను. ప్రపంచం మొత్తం చచ్చిపోవాలని కోరుకున్నాను. ఇట్లాంటి ప్రపంచంలో ఇట్లాంటి మనుషులు ఉంటే ఎందుకు, లేకపోతే ఎందుకు? మళ్ళీ కొత్త ప్రపంచం మొదలవుతే మంచి ఆడి చెడిపోవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పుడు మనం ఉండేది లేదు, చేసేది అని కోరుకున్నాను. అయినా కానీ పర్వాలేదు, నాకు సంబంధించిన మిత్రులు, స్నేహితులు ఆ వీడియో చూసి స్పందించి ఈరోజు అంటే అమెరికా నుంచి మల్లారెడ్డి గారు కావచ్చు, నవీనరెడ్డి కావచ్చు, మిత్రులు కావచ్చు, వీళ్ళంతా ఒక 6 కమిటీ వచ్చారు. అసలు నిజమా అబద్ధమా? నేనేమనంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మీటింగ్లో అంటే ఒక ఆవేదనతో అన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, రాజకీయ నాయకులను నమ్మకండి. కొద్ది మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళని నమ్మండి. ఆ మంచివాడు ఇంకొక 4 మంచి వాళ్ళని తయారు చేస్తాడు. సమస్య అంతా మన దగ్గరికి వెళ్ళి వచ్చింది, ప్రజల దగ్గరికి వెళ్ళి. ముఖ్యంగా ఇట్లాంటి స్కూళ్ళు 174 స్కూళ్ళు ఉన్నాయి. ఒక్క బాత్రూమ్ లేకపోతే 15 రోజులలో ఒక రాకేష్ రెడ్డి ఎట్లా చేయించగలిగాడు ఇవన్నీ? 100 కొద్ది ఫ్యాన్లు, 100 కొద్ది లైట్లు, ఇటు డైనింగ్ హాలు, అటు స్టేజ్ కల్చరల్ స్టేజు, రెండోది ఇంకా చాలా ఇంకా ప్రపోజల్ ఇంకా వితిన్ 15 డేస్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. ఒక మామూలు రాకేష్ రెడ్డి అనుకుంటేనే ఇట్లా అవుతే రేపు చాలామంది మేధావులు ఉన్నారు, డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క రాత్రి బర్త్డే చేసుకుంటే 50 లక్షలు పెట్టే వాళ్ళు ఉన్నారు, రోలెక్స్ వ్యాచ్లు 1 కోటి రూపాయలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని. లేనోడు ఏం చెప్తాడు? వాడు ముందే లేదు, జోగి రాలుకుంటే బూడిదలు అన్నట్లు లేనోని పెద్ద ఇబ్బంది పెట్టని దలుచుకోలేదు. ఎందుకంటే ఇట్లాంటి విద్యా వ్యవస్థ పేదవాడికి ఉన్నది ఒకే ఒక్క ఆస్తి, చదువు. ఆ చదువిద్దామనే కోరిక. మాకున్న సమస్యలు మేము చదువుకోలేకపోతూ మధ్యలో 10 ఉండొచ్చు. కానీ పేదవాడికి ఇవ్వాల్సింది ప్రపంచము, ప్రభుత్వాలు, ఇట్లాంటి ఎన్ఆర్ఐ మిత్రులు కూడా ఆలోచించాల్సింది చదువిస్తే వాడి జీవితాన్ని వాడు మార్చుకుంటాడు. చదువు తర్వాత విద్యా వైద్యం ముందు నుంచి అదే చెప్పేస్తున్నాం. నేనంటే నా కాన్సెప్ట్ అది, విద్య, వైద్యం, ఉపాధి. కాబట్టి 3 మీద కాన్సెప్ట్ చేస్తున్నాం. దీంతోపాటు ఆర్మూరు నియోజకవర్గంలో 174 పల్లెల్ని అండ్ శ్మశానాలని, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని ఎలా అయితే రాకేష్ రెడ్డి ఫ్యామిలీ పోతుందో మొన్న నేను చెప్పాను, హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పాను, దామోదరం రాజనరసింహ గారికి, అన్న నేను ఆర్మూర్ హాస్పిటల్కి నేనే పోవాలనుకుంటున్నాను ఫ్యామిలీతోని, దయచేసి అర్థం చేసుకోండి. నన్ను చూసి 10 మంది వస్తారు, ఎమ్మెల్యేనే పోతున్నాడు హాస్పిటల్ కంటే అక్కడ ఏదో మంచి ఉందని. ఇప్పుడు మనం ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి హాస్పిటల్ కూడా దౌర్భాగ్యంగా తయారని. విద్య ఒకటి, వైద్యం ఒకటి, ఉపాధి ఒకటి, 3 మీద ఇప్పుడున్న ఈ మిత్రులందరికీ చెప్తున్నా, ఈ టీవీ వ్యూవర్స్ అందరికీ, సమాజంలో దయచేసి ఇంకా కొద్దిగా స్వార్థాన్ని తగ్గించండి, కొద్దిగా సహాయం వైపు మళ్లించండి. ఎవరో ఒకరున్నారు అనాథలు, అభాగ్యులు, అర్థనాదాలు చేసుకుంటున్నారు ఈ సమాజంలో. నేనంటే నేను కోట్ల కొద్ది మాకు ఇవ్వమంటే నేను జూబ్లీహిల్స్ బంగ్లాలు అట్లా పెట్టుకుంటే 100 కోట్లకి 1 లక్ష లేదు, 10,000 లేదు, 10 రూపాయలు. ఆ 10 4 కోట్ల ప్రజలు 10 రూపాయల కాడికి వేస్తే 40 కోట్లు. నిన్న కూడా రివ్యూ మీటింగ్లో చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దాంట్లో వాళ్ళు చెప్పారేంటి, ఇల్లు కడతామంటే ఇప్పటివరకు 10 సంవత్సరాల నుంచి అప్లికేషన్లు తీసుకొని చచ్చిపోతున్న జనాలు అని ఒక ఉదాహరణ చూపించాను. 80 సంవత్సరాల వృద్ధురాలు బస్టాండ్లో పడుకుంటుందన్న. అప్లికేషన్లు తీసుకోండి, కట్టండి. 100 తీసుకున్నారు, 10 అయినా కట్టండి. మా మీద నమ్మకం వస్తుంది. రాజకీయ నాయకులు అంటే ఒక దుష్టులుగా చూస్తున్నారు. వాళ్ళు చచ్చిపోయే లోపల కట్టండి అని చెప్పిన. అంటే ఇప్పుడు నువ్వు కట్టే లోపల చచ్చిపోయినావు, అది ఎవరు కడతావు? కాబట్టి దయచేసి సమాజం కూడా అందరూ చూసుకోవాలి. డబ్బున్న వాళ్ళు, రాజకీయ నాయకులకు చీకట్లో లక్షలు ఇస్తున్నారు. నాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. నేనేమి డబ్బులు అడగట్లేదు మీ అందరినీ, నాకు ఇయ్యొద్దని క్లియర్గా చెప్పాను. కానీ ఇట్లాంటి పనులకని ఇవ్వండి. మళ్ళీ ఒక దుష్టుడైన రాజకీయ నాయకుడు రాగానే వాడికి బ్రీఫ్ కేసులలో కోట్ల ఇస్తారు చీకట్లకు పోయి. అట్లాంటి పనులు చేయకండి, ధైర్యంగా ముందుకు రండి.
రాకేష్ రెడ్డి లాంటి వాళ్ళకి సహకరించండి. నేను మీ ప్రజాప్రతినిధి. 5 సంవత్సరాల వరకు ఈ ఆర్మూర్ నియోజకవర్గం రూపురేఖలు మార్దాము. ఒక పేదవాడు ఎలా సంతోషంగా పెదవులతో నవ్వగలుగుతాడనేది ఆర్మూర్లో చూపిద్దాం. ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రధానంగా చాలా స్కూళ్ళలో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు అవన్నిటిని కూడా డెవలప్ చేయనున్నారా? 100%. 174 స్కూళ్ళు అంటే 173 కాదు, 174 చేస్తే చూపిస్తా.